హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మరమరాలతో హెల్తీగా టేస్టీగా ఒక మంచి స్నాక్స్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఇలా మరమరాలతో స్నాక్స్ చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. కేవలం ఒక 5 నిమిషాల్లో ఈ స్నాక్స్ రెడీ అయిపోతుందండి. పైనుంచి క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. ఇలా చేసిన స్నాక్స్ మళ్ళీ మళ్ళీ కావాలి అంటారండి. చాలా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా చేసుకునే స్నాక్స్ అండి. ఆయిల్ కూడా అస్సలు పీల్చవండి. తక్కువ ఆయిల్లోనే మనం ఈజీగా ఇలా స్నాక్స్ని రెడీ చేసుకోవచ్చు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఇంకా క్రిస్పీగా ఉండే ఈ మరమరాలతో సింపుల్గా అండ్ టేస్టీగా స్నాక్స్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. ఆ పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో ఏవైనా మీరు అన్ని కొలతలు ఒక దాంతో తీసుకోవాలండి. నేను ఇక్కడ మెజరింగ్ కప్ తీసుకుంటున్నాను. ఈ కప్పుతో నేను 4 కప్పుల మరమరాలు తీసుకుంటున్నాను అండి. మీరు గ్లాస్తో తీసుకున్న 4 గ్లాసులు తీసుకోవాలి. ఇవి మనము వాటర్లో వేసిన తర్వాత క్వాంటిటీ తక్కువైపోతుందండి. అందుకే 4 కప్పులు తీసుకున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు ఇలా 4 కప్పులు తీసుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వాటర్లో ఉంచాలండి. అంతకంటే ఎక్కువసేపు ఉంచే అవసరం ఉండదండి. మెత్తగా అయిపోతాయి చాలాసేపు ఉంచితే. చూడండి, ఇలా మనం ఇలా డిప్ చేసేయాలి లోపలికి వాటర్లోకి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్లో ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా కాస్త లైట్గా ప్రెస్ చేసి ఇలా జాలి గరిటెలో వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఏమన్నా వాటర్ ఉంటే కిందికి వచ్చేస్తాయండి. ఇలా కాస్త లైట్గా ప్రెస్ చేసి మనం ఇలా జాలీలో వేసుకోవాలి. సాయంత్రం పూట ఏదైనా వేడి వేడిగా తినాలనిపించినప్పుడు ఎక్కువ టైం లేకుండా ఒక 5 నిమిషాల్లో ఇలా రెడీ చేసుకోవచ్చండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్నాక్స్ ఇవ్వమంటే ఇలా చేసుకొని తినేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయండి. చూడండి, ఇలా మనం స్టెయినర్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మరమరాలను మనం మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఎక్కువసేపు నానబెట్టుకుంటే మెత్తగా అవుతుందండి. ఇలా వాటర్ వేసుకొని మనం ప్రెస్ చేసి ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత ఇలా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు 2 వేసుకున్నానండి. మీరు ఒకవేళ కారం ఎక్కువ తింటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలండి. అందుకే పచ్చిమిరపకాయలు కాస్త తక్కువనే వేసుకున్నానండి. దీంట్లో సన్నగా తరిగిన కరివేపాకు ఆకులు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి, ఒక 1/2 కప్పు దాకా. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి, 1/2 కప్పు దాకా వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి, ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న స్పూన్తో 1/2 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి. స్పైసీగా తింటే యాడ్ చేసుకోవచ్చు. మంచి కలర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా పసుపు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు మనకు మంచి బైండ్ కావడానికి దీంట్లో ఒక 1/2 కప్పు దాకా శనగపిండి వేసుకోవాలండి. మంచిగా క్రిస్పీగా స్నాక్స్ రావడానికి ఒక 1/2 కప్పు దాకా బియ్యపిండి వేసుకోవాలండి. నేను ఇక్కడ పొడి బియ్యపిండి వేసుకుంటున్నాను. మీరు ఏదైనా వేసుకోవచ్చు, రెడీమేడ్గా ఉన్నదైనా వేసుకోవచ్చు, ఇంట్లో పట్టించినదైనా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే దీంట్లో కొంచెం ఆనియన్ వాటర్ ఇంకా మరమరాల్లో కూడా కొద్దిగా వాటర్ ఉంది కాబట్టి ముందుగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ని మసాలా మిరపకాయలు అన్నీ కూడా బాగా పడతాయండి ఇలా మిక్స్ చేసుకుంటే. ఇప్పుడు అలా అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ ఒకటేసారి వేసుకోవద్దండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనం ఇలా చూడండి బైండ్ అవ్వట్లేదండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ చిలకరించి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి వేసుకుంటే బ్యాటర్ ఏమో పల్చగా అయిపోతుందండి.
చూడండి ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా పిండి ముద్దలా బైండ్ అవుతుందేమో చూసుకోవాలి. చూడండి ఇలా పిండి బాగా బైండ్ అవుతుందండి. ఇప్పుడు మనం ఇలా వడల్లా చేసుకోవాలండి వీటిని మనం ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని అప్పం ప్యాన్లో అయినా ఫ్రై చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కాస్త వెడల్పుగా ఇలా ప్రెస్ చేసి ప్యాన్లో ఫ్రై చేసుకుంటున్నానండి. వీటిని 1 బై 1 ఇలా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా నేను అన్నీ చేసుకుని ప్లేట్లో చూపిస్తాను మీకు. 1 బై 1 ఇలా ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసుకోవాలి. అన్ని వైపులో ఇలా రౌండ్గా చేసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. మధ్యలో ఇలా టిక్కీ షేప్ ఇవ్వాలి దీన్ని. ఇక్కడ నేను అన్నీ రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. దీన్ని నేను ఇక్కడ డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేస్తున్నానండి. మీరు కావాలంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే అప్పం ప్యాన్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు అండి. ఇలా ఆయిల్ బాగా వేడైన తర్వాత మీకు ప్యాన్లో ఎన్ని పడితే 1 బై 1 అన్నీ వేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 బై 1 మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలండి. చక్కగా ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. మంచి 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మరమరాలతో చేసిన స్నాక్స్ని మీరు బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే స్నాక్స్లో అయినా చేసుకోవచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. ఇలా 2 వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. 2 వైపులో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి క్రిస్పీగా ఉంటుందండి. చక్కగా మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా జాలి గరిటెలో తీసుకోవాలండి. ఇలా జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే కిందికి వచ్చేస్తుందండి. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవండి ఇవైతే, కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. పైన మరమరాలు తింటుంటే తలుగుతుంటే చాలా బాగుంటాయి. క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఇలా అన్నిటిని జాలి గరిటెలో తీసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నిటినీ ఇదే విధంగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను మరికొన్ని ఫ్రై చేసి చూపిస్తున్నానండి. ఇదే విధంగా 1 బై 1 ప్యాన్లో ఎన్ని పడితే అన్నీ వేసుకొని 2 వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చి ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక నేను అన్నీ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత క్రిస్పీగా టేస్టీగా భలే రుచిగా ఉంటాయండి. ఇలా చేసి పెడితే పిల్లలు 1కి 4 తినేస్తారండి. అంత కమ్మగా ఇలా సాయంత్రం పూట వేడిగా చేసి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళకు కూడా బాగా నచ్చుతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే ఇక్కడ టమాటో కెచప్తో సర్వ్ చేస్తున్నానండి. పిల్లలైతే టమాటో కెచప్తో చాలా ఇష్టంగా తింటారు. పైన క్రిస్పీగా సూపర్గా ఉంటాయండి. ఆయిల్ కూడా అస్సలు పీల్చవండి. చాలా తక్కువ ఆయిల్లో మనం ఇలా ఫ్రై చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.